హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శారదని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నా వ్యూవర్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఎందుకు ఈ విషయం అంటున్నానంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. నాకు అది చాలా బాధ అనిపించింది. అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఏం లేదండి, నేను గత 16 సంవత్సరాలుగా ఒక కాలనీలో ఉంటున్నాను. అది ఫుల్ సెక్యూర్డ్. 24/7 సీసీ కెమెరాసే ఉంటారు. సెక్యూరిటీ ఫుల్గా ఉంటుంది. డిఫెన్స్ అకాడమీ అది. మాకెంత సేఫ్టీ, ఎంత సెక్యూర్ ఉందంటే అంత సేఫ్టీ, అంత సెక్యూర్ ఉంది మా కాలనీలో. ట్రాఫిక్ అస్సలు ఉండదండి మా కాలనీలో. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి కాలనీలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. అది జస్ట్ చిన్న ఒక తప్పిదం కారణంగా జరిగింది. ఒక ప్రాణమే పోయిందండి. ఎవరో కాదు, తను నా ఫ్రెండు. నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఈ ఇన్సిడెంట్ ఒక 4 డేస్ బ్యాక్ జరిగిందండి మా కాలనీలో. ఇది నేను మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అని అంటే, నెగిటివిటీ గురించి మాట్లాడడం కోసం అండి. ఎప్పుడు మనం అనుకుంటాము, మనం ఇంత సేఫ్టీగా ఉన్నాము, ఇంత సెక్యూర్గా ఉన్నాము, మనకి ఏ ప్రమాదాలు జరగవులే అని మనము చాలా కాన్ఫిడెంట్గా ఉంటాము. కాన్ఫిడెంట్గా తిరుగుతుంటాము. ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటాము. ఫోన్లు మాట్లాడుతూ రోడ్డు మీద వాకింగ్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి నిజంగానే మన మిస్టేక్ ఉండదండి. కానీ అటువైపు వచ్చేవాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వచ్చి రాని డ్రైవింగ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మన లేసిన టైం అలా ఉండొచ్చు. అంతవరకు నా ఫ్రెండ్‌కి ఏం జరిగిందో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. ఒక 2 వీక్స్ బ్యాక్ మా చిన్నమ్మాయి బర్త్‌డే ఉండిందండి. నేను అమ్మాయి డ్రెస్ స్టిచ్చింగ్ కోసము ఒక బోటిక్‌కి వెళ్ళాను. నేను రోజు బైక్‌లోనే వెళ్తుంటానండి. ఆ రోజు నా బైకు ప్రాబ్లమ్ ఉండడం కారణంగా షేరింగ్ ఆటోలో వెళ్ళాల్సొచ్చింది. ఆ షేరింగ్ ఆటోలో వస్తున్నప్పుడు తను కూడా నా ఆటో ఎక్కింది. నేను చూసుకోలేదు తన్ని. తను నన్ను చూసి "హాయ్ అక్క, బాగున్నావా" అని పలకరించింది. నాకంటే 2 ఇయర్స్ చిన్నమ్మాయండి. కాలనీలో సేమ్ అందరం ఒకే కాలనీలో ఉంటాము. సేమ్ అందరం ఎంప్లాయీసే ఉంటాము. అయితే ఒక ఎంప్లాయీ వాళ్ళ మిసెస్ అమ్మాయి నాకు తెలుసు, బాగా తెలుసు. ఫ్రెండ్ అంటే బాగా అంత క్లోజ్‌గా ఏం కాదు. ప్రతిరోజు నేను వాకింగ్‌కెళ్ళేటప్పుడు తను కూడా నన్ను కలుస్తూ ఉంటుంది, మాట్లాడుతుంటుంది. అయితే నేను అక్కడికి వెళ్ళడము, డ్రెస్ స్టిచ్చింగ్‌కి చేయడము, రిటర్న్ ఆటోలో వస్తుంటే తను నా పక్కన కూర్చొని చాలా సేపు మాట్లాడిందండి. మాట్లాడింది. ఇద్దరం కాలనీకొచ్చేసాము. తన పనిలో తను బిజీ అయిపోయింది. నా ఆఫీస్ వర్క్ మీద నేను బిజీ అయిపోయాను. అయితే ఒక 4 డేస్ బ్యాక్ అమ్మాయి కాలం చేసిందని తెలిస్తే నాకు చాలా మనసుకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే అది ఎవరి తప్పో తెలియదు. ఆహ్, ఎలా మృత్యు అనేది మనకు ఎప్పుడు కబళిస్తుందో, ఏ రూపంలో వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటారనే విషయం మీదే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎక్కడున్నా నా ఫ్రెండ్ యొక్క ఆత్మ శాంతించాలని, తన పోయిన ప్రాణం అయితే ఎవరు తీసుకురాలేదండి. ఎలా జరిగిందంటే అండి, తను ఎర్లీ మార్నింగ్ పాల ప్యాకెట్‌కి వెళ్ళిందండి. పాల ప్యాకెట్ తీసుకొని వస్తుంది. నడుచుకుంటూనే వెళ్తుంది. ఫోన్‌పే చేయటం కోసం ఫోన్ ఓపెన్ చేసి ఫోన్‌పే చేస్తుంది. అంతలో ఒక ఎంప్లాయీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మిసెస్‌ని ఆఫీస్‌కి వదిలేసి కార్‌లో వస్తున్నాడండి. ఆయనకి వచ్చి రాని డ్రైవింగ్ చేస్తున్నారంట. అది ఆయన డ్రైవింగ్ వాళ్ళ పిల్లలు నేర్పించారంట. ఇంతకుముందు చిన్న కారు ఉండింది. ఇప్పుడు పెద్ద కారు తీసుకున్నారు. ఆయన ఎంప్లాయీని వదిలేసి వస్తున్నారు. వస్తుంటే ఆ అమ్మాయి కూడా ఎంప్లాయీ వాళ్ళ వైఫే. వస్తుంది. జస్ట్ అలా వస్తుంది. ఫోన్‌పే చేయటానికని ఫోన్ చూసుకుంటూ పే చేస్తుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్న అమ్మాయి మీద కారు ఎక్కిచ్చేసాడండి. కాలు మీద కారు ఎక్కేటప్పటికి అమ్మాయి గట్టిగా అరిచి కింద పడిపోయింది. ఆయన ఏం చేశాడో తెలుసా అండి? బ్రేక్ నొక్కబోయి యాక్సిలేటర్ నొక్కేసాడండి. అమ్మాయి మీద ఎక్కేసింది కారు. అమ్మాయి టైర్ కింద 3 సార్లు రొటేట్ అయ్యిందండి. ఆయనకి యాక్సిలేటర్‌కి, బ్రేక్‌కి కూడా డిఫరెన్షియేషన్ లేకోకుండా ఆయన టెన్షన్ మీద యాక్సిలేటర్ నొక్కేది, బ్రేక్ నొక్కేసాడు. అమ్మాయి కాలం చేసిందండి. ఒకరోజు మొత్తం అంతా మృత్యువుతో పోరాడి హాస్పిటల్‌లో కాలం చేసింది. నాకు ఈ విషయం 2 రోజుల తర్వాత తెలిసిందండి. నేను వెళ్ళి అమ్మాయిని చూసేటప్పటికి అమ్మాయి పిల్లలైతే చాలా చిన్న పిల్లలండి. ఒకటి 3rd క్లాసు, ఒక 5th క్లాస్ చదువుతున్నారు. నాకు చాలా చాలా బాధ అనిపించిందండి. అసలు మా కాలనీ మొత్తం ప్రవాహంలాగా వచ్చారండి. ఎంత మంచి అమ్మాయి అంటే ఒకరి విషయానికి వెళ్ళదు, ఒకరి మాటకు వెళ్ళదు. చాలా హెల్పింగ్ నేచరు, చాలా సౌమ్యంగా ఉంటుంది.
తను లేదనేది ఎవరు డైజెషన్ చేసుకోలేకపోయారండి. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి, మంచి లక్షణాలున్న మనిషి. ఎవ్వరికీ హాని చేయదు. చాలా నెమ్మదండి. అమ్మాయికి బండి ఉండి, కారుండి ఏవి తీయదండి. అమ్మాయికి ఎంత భయమో, చాలా భయం అస్సలు. నడుచుకుంటూనే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని వస్తున్న అమ్మాయికి ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరం అనిపించింది. ఇప్పుడు మొబైల్స్ అందరూ ఎక్కువ యూజ్ చేస్తున్నారండి. మనం ఎంతో సేఫ్టీగా ఉన్నాము, సెక్యూర్‌గా ఉన్నాము అని మన తప్పు లేకోకుండా అటువైపు వచ్చే వాళ్ళు కూడా జాగ్రత్తగా రాకపోతే ఇలాంటి ప్రమాదాలు చవి చూడాల్సొస్తుంది. అందరికీ నేను ఒకటే చెప్తానండి, కర్మ సిద్ధాంతం అనేది మనకు చాలా పనిచేస్తుంది. ఫోన్ల రూపంలోనూ మనకు మృత్యు వస్తుందంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజంగా రోడ్ల పైన మీరు వెళ్ళినా, మీ పిల్లలు వెళ్ళినా ప్రతిసారి చెప్పండి. ఫోన్లు మీరు బ్యాగ్లో పెట్టేసేయండి. ఇంటికి వచ్చాక కావాలంటే చూడండి. ఎమర్జెన్సీ కాల్స్ వస్తే ఇయర్ ఫోన్ పెట్టుకొని కావాలంటే మాట్లాడండి. ఆ మాట్లాడుతూ కూడా డ్రైవింగ్ చేయకండి. మాట్లాడుతూ కూడా రోడ్డు క్రాస్ చేయకండి అని చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ప్లీజ్ ఎవరు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఈ బాధ నాకు అనిపించింది కాబట్టి మీరు కూడా అలర్ట్గా ఉంటారు. బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్లు చూసుకుంటూ, వాట్సాప్లు చూసుకుంటూ మాట్లాడుకుంటూ రోడ్డు దయచేసి క్రాస్ చేయొద్దండి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, కాలేజెస్కి వెళ్ళినప్పుడు కానీ, హస్బెండ్లు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వైఫ్లు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక హౌస్ వైఫ్ బయటకు వెళ్ళినప్పుడు కూడా మనం ఫోన్ ఎంత అవసరమో అంత మాత్రమే చూడండి. మిగిలిన టైంలో బ్యాగ్లో పెట్టుకోండి. కాన్షియస్గా మీరు డ్రైవింగ్ చేయండి. కాన్షియస్గా రోడ్డు క్రాస్ చేయండి. కాన్షియస్గా ఉండండి. ఎందుకంటే పోయిన ప్రాణం మనం తీసుకురాలేం కదండి. మన ప్రాణం ఏదైనా అయింది అనుకోండి, మనకు నమ్ముకున్న మన పిల్లలు అన్యాయం అయిపోతారు. వాళ్ళని మనం కేర్గా చూసుకోవాలి. మనలాగా వేరే వాళ్ళు చూసుకోరు కదా. అందుకని అలాంటి నెగిటివిటీ ఏదైనా మనకు జరక్కోకుండా ఉండాలి అంటే విధిరాత మనం తప్పించలేం కానివ్వండి. అలాంటివి జరుక్కోకుండా, ప్రమాదాలు జరుక్కోకుండా ఉండాలంటే మన ఇంట్లో నెగిటివిటీ పోవాలండి. అలాంటి నెగిటివిటీ ఇంట్లో రాకోకుండా, ఇలాంటి ప్రమాదాల బారి పడుకోకుండా చిన్న టెక్నిక్ చెప్తానండి. ఈ టెక్నిక్ చాలా మీకు యూజ్ అవుతుంది. ఈ టెక్నిక్ చెప్పింది కదా మేడం, ఇది చేస్తున్నాము, మేము ఫోన్లో పట్టుకొని రోడ్లో తిరుగుతున్నాము, మాకు యాక్సిడెంట్ కాలేదని మాత్రం దయచేసి అనుకోకండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఉన్నప్పుడు కూడా ఇలాంటి గ్రహచారాలు అమ్మాయి తప్పు లేకపోయినా ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. ఆ ప్రాణం తీసేసిన వ్యక్తి కూడా వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే, మీ అమ్మాయిదే తప్పు, మీ అమ్మాయి ఫోన్ చూసుకుంటూ వస్తుంది, మీ అమ్మాయిదే తప్పు, మీ అమ్మాయిదే తప్పు అని అమ్మాయిని బ్లేమ్ చేశారండి. కానీ అమ్మాయి చనిపోయి ఎక్కడో స్వర్గంలో ఉంది. కానీ ఆయన పాపం పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్నారు. ఇలాంటివి మన ఇళ్ళలో జరగకోకుండా ఉండడం కోసం చిన్న టెక్నిక్స్ చెప్తానండి. మన అందరి ఇంట్లోనూ రాక్ సాల్ట్ ఉంటుంది కదా. రాక్ సాల్ట్ని తీసుకోవాలండి. కొంచెము ఇలా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంత రాక్ సాల్ట్ని తీసుకొని, మన ఇంట్లో ఉన్న రాక్ సాల్ట్ కానీ, పింక్ సాల్ట్ కానీ, బ్లాక్ సాల్ట్ కానీ ఏదైనా సరే అండి, సాల్ట్ తీసుకొని ఒక గ్లాస్లో వేసేయండి. కొంచెం గ్లాస్లో వేసేసిన తర్వాత ఒక 5 లవంగాల్ని తీసుకోండి. ఆ 5 లవంగాల్ని తీసుకొని ఈ వాటర్లో వేసేయండి. ఇది మనము రోజు బయటకు వెళ్ళి వచ్చి కనిపించే గుమ్మం దగ్గర పెట్టేసేయండి. మనం వెళ్ళేటప్పుడు దీన్ని చూసుకుంటూ వెళ్ళడము, వచ్చేటప్పుడు చూసుకుంటూ వెళ్తే మనకు ప్రమాదాలు అనేటివి జరగవండి. ఇది చిన్న ఒక టెక్నిక్ మాత్రమే. ఇది చెయ్యండి. మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ పోతుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఏవి జరగకోకుండా ఉంటాయి. కానీ మన జాగ్రత్త మాత్రం మనం 100% ఉండాలండి. మనం ఎన్ని ప్రయోగాలు చేసినా, ఏమి చేసినా కూడా అవన్నీ వర్కౌట్ అవ్వాలంటే ఫస్ట్ మన జాగ్రత్త అనేది మనకు ఉండాలి. మనం వెళ్ళిన ప్రాసెస్ ఏంటి, మనం చేస్తున్నది ఏంటి, మనం ఎలా రోడ్డు క్రాస్ చేయాలి. అస్సలు చెప్పాలంటే అండి, ఒక్క మనిషి కూడా ఉండడండి. విశాలమైన రోడ్లు అండి, చాలా ప్రశాంతమైన రోడ్లు. అలాంటి రోడ్లు ఎక్కడ దొరకవు. అంత ప్రశాంతమైన రోడ్లో కూడా ఈ యాక్సిడెంట్ జరగడం ఫస్ట్ టైం అండి. 60 ఏండ్ల చరిత్రలో, మా కాలనీ 60 ఏండ్ల చరిత్రలో ఈ యాక్సిడెంట్ జరగడం అనేది ఫస్ట్ టైం అండి. మేమే ఆశ్చర్యపోయాము. అలాంటి ప్రాణ నష్టం ఎవరికీ జరగకూడదు. మన వీవర్స్ అందరూ హ్యాపీగా ఆరోగ్య అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో ఉండాలని నేను మనసా వాచా కర్మన మన వీవర్స్ కోసం కోరుకుంటూ ఈ చిన్న టెక్నిక్ చూపిస్తున్నానండి. అందరూ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.